హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ తన సినిమాలతో మనల్ని అలరిస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో మనల్ని నవ్వించారు. ఆ అడుగులు కామడి దూరంలో ఉండే చిన్నయ్య గారి కోసం ఆ ఆడపిల్ల ఫోన్ చేయటమా ఏటి బాబు ఈ దూరం ఏడ్పించారు, ఉద్రేకపరిచారు. ఒక్కడే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే, ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. తన డాన్సులతో మనల్ని ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ తన రికార్డులను తానే బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుండి మొన్నటి భీమ్లా నాయక్ వరకు ఎన్నో హిట్లు ఫ్లాప్లు ఎదురైన శిఖరంపైనే నిలబడి ఉన్నారు. ఖుషీ తర్వాత 10 ఏళ్లు సరైన హిట్ లేకపోయినా మధ్యలో జల్సా పర్వాలేదనిపించిన గబ్బర్ సింగ్ వచ్చే వరకు అభిమానులు తమ హీరోకి మంచి హిట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానులకు ఒక హిట్ ఇచ్చి సంతోషపరచాలని 10 ఏళ్లు తప్పించారు. అప్పుడు వచ్చిందయ్యా గబ్బర్ సింగ్. అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ పని అయిపోయిందని హేళన చేసిన వాళ్ళ నోర్లు మూతపడేలా చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కేరింతలు కొట్టేలా డైలాగులు. అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. పాటలు, ఫైట్స్, మరియు తన అద్భుతమైన టేకింగ్ తో హరీష్ శంకర్ మాయ చేశాడు. క్లిప్పింగ్ చూసినా నాకు మీలాగే కరెంట్ పాస్ అవుతుంది. ఇక ఆ తర్వాత అంతా చరిత్రే. సినీ వినీలాకాశంలో ఒక తారలా మెరుస్తున్న పవన్ కళ్యాణ్ కోట్ల పారితోషికం తీసుకుంటున్న సినీ రంగంలో తనకు ఎదురు లేకపోయినా 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన తనని చాలా వేదనకు గురి చేసిందని చాలా సందర్భాల్లో చెప్పారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించిన తీరు నాకు నచ్చలేదు. ఎంతో అంతర్మదనం తర్వాత జనసేన పార్టీని స్థాపించి ఒంటరి ప్రయాణం మొదలుపెట్టారు. ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 5 సంవత్సరాల లక్ష్యంతో నేను ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన జనసేన వెంటనే తమని తాము మేధావులుగా చెప్పుకునేవారు. మెగా ఫ్యామిలీ అంటే గిట్టని కొన్ని సమూహాలు తమ విమర్శలను ఎక్కుపెట్టడం ప్రారంభించారు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్ళటానికి 2 పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వ్యాన్ ఎక్కిన తర్వాత పిచ్చి మాటలని మాట్లాడుతున్నాడు. వీడు దుంపదేగా మానసిక వికలాంగుల్లాగా ఏదేదో మాట్లాడతాడు. ఇంట్లో నుంచి తీసుకొచ్చి తన్నేస్తా. ఎవరిదంతావు నాకు అర్థం కాలా. ఇంట్లో నుంచి తీసుకొచ్చి తంతాడంట, బట్టలోడ తీసి కొడతాడంట. ఏందయ్యా నీకు మెంటల్ కాకపోతే? అన్న చిరంజీవికే చేతకాక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేశాడు. ఆవేశపరుడైన తమ్ముడు జనసేన పార్టీని ఎంతకాలం నడుపుతాడు? పార్టీకి నిర్మాణం లేదు, సిద్ధాంతాలు లేవు. ఎన్నాళ్ళు ఈ పార్టీ ఉంటుందని అర్హత ఉన్నా లేకున్నా ప్రతి పిచ్చి కుక్క మురిగింది. పార్ట్ టైం పొలిటీషియన్, దత్తపుత్రుడు అంటూ హేళన చేశారు. ఒక దత్తపుత్రుడు రే సన్నాసి నరసన్నాసి, నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. నువ్వెవడ్రా? 2019లో పోటీ చేసి తాను 2 చోట్ల ఓడిపోయి పార్టీ ఒక స్థానం గెలిచినప్పుడు వచ్చిన విమర్శలకి వేరే ఎవరైనా కనీసం బయటకు వచ్చి జనాన్ని ఎదుర్కోవాలంటే భయపడేవారు. కానీ తను ఓడిన తర్వాత ఇంతకు ముందు అన్నట్లు గెలిచినా ఓడినా పదవి ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటా అన్నారు.
నేను 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీ, నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ, నేను ఏ మాట అయితే ఇచ్చానో నా కడశ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, వారికి అండగా ఉంటామని నేను తెలియజేసుకుంటాను. పోరాడారు, అవమానపడ్డారు. కనీసం పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తిని కూడా వదలకుండా బూతులతో విరుచుకుపడ్డారు. అన్నిటిని తట్టుకొని ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ఉన్న ప్రభుత్వ అరాచక పాలనపై సమరభేరి మోగించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనను జైలుకెళ్లి పరామర్శించిన తరువాత ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఆ నిర్ణయంతో వణికిపోయిన అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ కూలి మీడియా, నీలి మీడియా, తమ సోషల్ మీడియా కుక్కలతో విరుచుకుపడ్డారు. బూతులతో చెలరేగిపోయారు. వ్యక్తిగత విమర్శలు, నలుగురు భార్యలు అంటూ హేళన చేశారు. 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. తెలుగుదేశంతో సీట్లు సర్దుబాటు అయిన తర్వాత తన వ్యూహం ప్రకారం రాష్ట్ర క్షేమం ఆకాంక్షించి తనను తాను తగ్గించుకొని అధికారం కోసం వెంపర్లాడకుండా మొక్కవని ధైర్యంతో అతి తక్కువ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఓట్లు చీలకుండా ఉండడం కోసం తెలుగుదేశం బీజేపీని కలపడానికి విశ్వ ప్రయత్నం చేసి చివరికి తానుకు వచ్చిన సీట్లలో ఇంకొన్ని వదులుకొని తన పార్టీ వారి నుండి, బయట వారి నుండి చాలా విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ పరిణామంతో విస్తుపోయిన పార్టీ నాయకులు, కాపు కుల పెద్దలు పవన్ కళ్యాణ్ ని చీల్చి చెండాడారు. పార్టీ క్లోజ్ చేస్తే బెటర్ అమ్మో నాకు అనిపిస్తా ఉంది. ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి, దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద మాకు. అయినా నా వ్యూహం నాకు ఉందని ఎవరు తనతో ఉన్నా లేకున్నా తన లక్ష్యం వైపు ప్రయాణం సాగించారు. ఈ కుట్రలను తెరవెనుక నుండి నడిపిస్తూనే అప్పటి ప్రభుత్వం తాము ఎంత ప్రయత్నం చేసినా పొత్తును విచ్ఛిన్నం చేయలేకపోయామన్న ఆక్రోశంలో తన మంత్రులతో బూతులతో తిట్టించే స్థాయికి దిగజారిపోయింది. ఇవేమీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రతో జనంలో చైతన్యం రగిలించగలిగారు. అదంతా పోలింగ్ రోజు లావాలాగా ఉప్పొంగి బయటపడింది. ఎక్కడ ఉన్నా రాష్ట్రం, దేశం, కులం, మతంతో సంబంధం లేకుండా వెల్లువలా వచ్చి ఓటింగ్ చేసి 5 సంవత్సరాలు తాము పడిన కష్టాలకు కసితీరా ఓటు వేసి అప్పటి ప్రభుత్వాన్ని కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా బంగాళాఖాతంలో విసిరేశారు. అవమానాలు, చీత్కారాలు, ఓటమి దేనికి వెన్ను చూపక 10 ఏళ్లు చెప్పలేని బాధని, వేదనని అనుభవించి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి నిస్వార్థంగా పనిచేసి తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపి చూపించి దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని ఘనతను సాధించారు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు కొందరు పెద్దలు. పవనే అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇంట్లో పిసుక్కుంటూ కూర్చున్నారు ఆ పెద్దలు. ఓటమి కుంగిపోయేలాగా చేయలేదు, గెలుపు విర్రవీగేలా చేయలేదు. గెలిచినా ఓడినా తన లక్ష్యం ప్రజాసేవే. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పటి రాజకీయాలలో ఒక నాయకుడు ఎంత ఆదర్శంగా ఉండాలో తన చేతులతో చూపిస్తూ పాలన ఎలా చేయాలి, నిజమైన పాలన వికేంద్రీకరణ ఏంటో చూపిస్తూ తన నాయకులకు, కార్యకర్తలకు భవిష్యత్తులో రాజకీయాలకు రావాలి అనుకుంటున్న యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ని చరిత్ర ఎప్పుడూ ఒక స్ఫూర్తి ప్రదాతగా గుర్తుంచుకుంటుంది. ఎందరినో ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. హిమాలయాలంత వ్యక్తిత్వంతో పాటు మనుషుల వేదన పట్ల సున్నిత మనస్తత్వంతో స్పందించే పవన్ కళ్యాణ్ ని ఈ సమాజానికి అందించిన మాతృమూర్తికి ఎన్ని జన్మలెత్తినా ఆమె రుణం తీర్చుకోలేదు. ఇక అన్నగా చిరంజీవి తన నడవడికతో, మంచితనంతో తమ్ముడికి ఒక స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవికి ఏమిచ్చి మనం ఈ రుణం తీర్చుకోగలం? అందుకే తను గెలిచిన తరువాత అన్న చిరంజీవికి కాళ్లకు నమస్కరించి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది కదా సమాజానికి కావాల్సింది. బంధాలు, తోటి మనుషుల కష్టాల పట్ల కరుణ, తనకు ఉన్న దాంట్లో కొంత దానం చేసే గుణం కలిగి ఉండడం,
లక్ష్యం వైపు కష్టం, నష్టం, అవమానాలు ఎదురైనా వెరవక మొండిగా పట్టుదలతో లక్ష్యం అనే శిఖరం చేరటం, ఇదే పవన్ తాను ఇప్పటి వరకు జీవిస్తున్న విధానం ద్వారా మనకు తెలియజేస్తుంది. మనం తెలుసుకోవాల్సింది, ఎలాంటి పక్షపాతం లేకుండా నా మనసులో కదిలాడిన భావాలు మీతో పంచుకున్నాను. దీనిని కొందరు విమర్శించవచ్చు, అయినా అన్నిటికీ నేను సిద్ధం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.